హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా, ద సస్పెన్స్ థ్రిల్లర్. ఎనీవేస్, సో ఇప్పుడు రేపటి ఎపిసోడ్ కోసం నేను ఈరోజు నైట్ మీకోసం కష్టపడుతున్నాను. సో రేపు మీరు వింటారు కాబట్టి ఈరోజు అని చెప్తున్నాను. ఓకే, ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే. సో ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, సరే. ఓకే, తర్వాత థాయ్ సిరీసెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో థాయ్ సిరీస్ కావాలి అని చెప్పి ఉన్నారు. సో నేను కూడా గ్యాప్ అండ్ బ్లాంక్ రెండు మిక్స్ చేసి మీకు ప్రజెంట్ చేస్తానని చెప్పాను. చాలా తక్కువ రిప్లైలు వచ్చాయి మీ సైడ్ నుంచి ఓకే అని. కోర్స్ మీరు నేను ఏం చెప్పినా నన్ను ఎంకరేజ్ చేస్తారని తెలుసు. బట్ స్టిల్ మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను, రెండింటిని మిక్స్ చేసి మిక్సీలో వేసి కొట్టేస్తాను. బికాస్ రెండు ఇంటర్లింక్డ్ స్టోరీసే కాబట్టి. ఎప్పుడో అవి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరో నాకు రికమెండ్ చేస్తే చూశాను ఒకసారి, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. కాబట్టి మీరు కమెంట్ బాక్స్లో ఎస్ ఓకే రెండు కలిపి చెప్పండి అంటే నేను ఒకసారి వాటిని మళ్ళీ అసలు ఏంటి అనేది నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. కాబట్టి నేను మళ్ళీ మొత్తం మూడు సిరీస్లు గ్యాప్ చూడాలి. గ్యాప్తో పాటు ఈ బ్లాంక్ రెండు సిరీస్లు కదా, రెండు సీజన్లు కదా, మొత్తం మూడు సీజన్స్ చూడాలి నేను. కాబట్టి మీరు ఒకసారి గట్టిగా ఓకే అక్కనో మేడమనో ఫ్రెండ్ అనో ఏమిస్తారో ఓకే అని కొంతమంది హార్ట్ సింబల్ పెడుతున్నారు. ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక్కసారి నన్ను ఎంకరేజ్ చేస్తే మ్యాక్స్ మనకి ఈ సండేకి మన మాయ అయిపోతుంది. ఓకే, సో మండే నుంచి నేను ట్రై చేస్తాను. ఒకరోజు గ్యాప్ తీసుకునో 2 రోజులు గ్యాప్ తీసుకునో నేను ఖచ్చితంగా మన థాయ్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఈలోపు నా సొంత కథ ఒకటి రాసుకోవాలి కదా. అఫ్కోర్స్ నాకు ఒక చిన్న లైన్ ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. సో దానికి ఒక 1 వీక్ పడుతుంది. యాక్చువల్గా ఈ మధ్య ఏంటి అంటే నేను కనీసం సీన్ కూడా రాసుకోవట్లేదు, ఆలోచిస్తున్నాను, చెప్తున్నాను అంతే. ఇదంతా మీ ఎంకరేజ్మెంటే. నేను ఎలా చెప్పినా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి మీరు. సో ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఇంకంతే. నెక్స్ట్ మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో నిన్నటి ఎపిసోడ్లో మాయాకి ఒక క్లూ దొరికి చేయి జారిపోయింది. బట్ స్టిల్ తను వెతుకుతూనే ఉంటుంది. యాజ్ అన్ ఏసీపీ తన ఫైల్ అన్నీ మళ్ళీ ఆల్రెడీ ఫైల్స్ ద్వారా కొంచెం ఒక లింక్ అయితే దొరికింది తనకి. బట్ వాళ్ళని పట్టుకోవాలి అని వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అనే ఆ లీడ్ తప్పిపోయింది. బట్ యాక్చువల్గా ఈ క్రైమ్స్ అన్నీ ఎవరు చేస్తున్నారు అనేది తనకి తెలిసిపోయింది నిన్నటి ఫైల్లో ఆల్రెడీ. సో వాళ్ళని ఎలా పట్టుకుంటుంది ఏంటి అనేదే మనం ఇక ముందు చూడబోతాము. సో తర్వాత ఇక మాయ మంజుని గీతాని కలవడానికి వచ్చింది. అక్కడి నుంచి మాయ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళొస్తానని చెప్పేసి ఊరికి వెళ్ళిపోయింది. 1 వారం రోజుల్లో వస్తానని చెప్పేసి సరే అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తారు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక మాయ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అంతా ఓకే అనిపిస్తుంది. సరే అమ్మమ్మ, మరి నువ్వు కూడా నాతో పాటు సిటీకి వచ్చేయచ్చు కదా, ఇక్కడ నేను అక్కడ ఉన్నదే ఇద్దరం, దాంట్లో నువ్వు ఇక్కడ నేను అక్కడ ఎందుకు అని చెప్పి అంటదనమాట వాళ్ళ అమ్మమ్మతోటి మాయ. అంటే లేదు నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, ఇప్పుడు నేను సిటీకి వచ్చి ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల కాదు అని అంటదనమాట. అనగానే సరే అమ్మమ్మ, అయితే నేను యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్దామని వచ్చాను అని అంటదనమాట. ఏంటి అని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ. అనగానే లేదు నేను ఒకరిని ప్రేమించాను అని అంటది. అనగానే వాళ్ళ అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. పోన్లే అమ్మ, ఈ రకంగా అయినా
నీకు ఒక తోడు వస్తుంది, నాకు కొంచెం బాధ్యత తగ్గుతుంది, అండ్ నాకు నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉండిపోతావో, నేను ఎక్కడ వెళ్ళిపోతానో, నిన్ను ఒంటరిగా వదిలేసిన భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేకుండా చేసావు, ఇంతకీ ఎవరు అబ్బాయి అని అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ. అంటే యాక్చువల్గా అమ్మమ్మ అది అది అని నసుకుతూ ఉంటుందన్నమాట. మాయ, పర్లేదమ్మా, ఏ విషయమైనా చెప్పు, నాకు ఎవరైనా ప్రాబ్లం లేదు అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది. అనగానే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మని గట్టిగా హత్తుకొని, అమ్మమ్మ మన మ్యాన్షన్కి వచ్చారు కదా మంజు, ఆ అమ్మాయి నేను బాగా ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం, ఆ అమ్మాయి ఒక అనాథ అని చెప్పిద్ది అనమాట వాళ్ళ అమ్మమ్మతో. ఫస్ట్ వాళ్ళ అమ్మ కొంచెం షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ వయసు, తన ఓపిక అవన్నీ గుర్తొచ్చి, సర్లే అమ్మా, ఎవరైతే ఏంటి, నిన్ను ప్రేమగా చూస్తే నీ గురించి ఆలోచించి నిన్ను జాగ్రత్తగా చూసుకున్న మనిషి కావాలే కానీ అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఏంటి అని అంటది వాళ్ళ అమ్మమ్మ. అనేసరికి వాళ్ళ అమ్మమ్మ ఆ మాట అనేసరికి ముందు మాయా షాక్ తింటుంది. అమ్మమ్మ నువ్వే నా మాట్లాడేది అంటది అనమాట. అంటే కాలంతో పాటు నేను మారాలి కదా అని అంటది అనమాట. అనగానే చాలా థ్యాంక్స్ అమ్మమ్మ అని వాళ్ళ అమ్మమ్మని గట్టిగా హత్తుకొని ముద్దులు పెట్టేస్తుంది అనమాట. పెట్టేసిన తర్వాత చాలు చాలు అని అంటది వాళ్ళ అమ్మమ్మ. సరే అని చెప్పేసి ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉండేసి వెళ్తానని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మతో ఒక 2 రోజులు ఉంటుందన్నమాట. ఇటువైపు మంజు అండ్ మాయ, గీత, వీళ్ళిద్దరు ఏంటి, వాళ్ళ తాతగారికి ఒక కంపెనీ ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. మరి దాన్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. గీత వారసురాలు కాబట్టి తనే చూసుకోవాలి. సో గీత మంజుతో అంటదనమాట, ఇప్పుడు ఆల్రెడీ తాతగారు వెళ్ళిపోయి నెల అవుతుంది. సో కంపెనీలో వర్క్ ఎలా జరుగుతుంది, ఏంటి అసలు శాలరీస్ ఎలా ఇస్తున్నారు, ఏంటి ఏమీ తెలియదు మనకి. సో ఒకసారి నేను కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను మంజు అని అంటదనమాట. అనగానే మరి ఒంటరిగా వెళ్ళటం ఓకేనా నీకు అని అంటది. లేదు లేదు, నాకు భయం, నువ్వు రా ప్లీజ్ అని అంటదనమాట. అనగానే సరే అయితే అని చెప్పేసి ఇద్దరూ కలిసి కంపెనీకి వెళ్తారనమాట. కంపెనీలో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటారు కదా, మేనేజర్స్ వాళ్ళు అండ్ ట్రస్టబుల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఒక కాన్ఫరెన్స్ లాంటిది పెట్టుకొని అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే తాతగారు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా డిగ్రీనే చదువుతున్నారు కదా. సో బిజినెస్ గురించి పెద్దగా ఐడియా లేదు. ఎప్పుడన్నా తాతగారు పక్కన కూర్చుంటున్నప్పుడు ఇలా 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 అని చెప్పుంటారే కానీ డీటెయిల్డ్గా వివరాలు తెలియదు గీతాకి. సరే అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నీ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ ఏమేమి వర్క్స్ చేస్తాయి, తర్వాత ఆర్ఫనేజ్కి ఎలా మనీ వెళ్తాయి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మంజు గీతకి ఆ స్టాఫ్. సో ఆ విషయాలన్నీ గీత దగ్గరుండి అన్నీ నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. అలా వీళ్ళు ఒక 3 days కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్తారు అన్ని విషయాలు నేర్చుకోవడానికి. అయితే ఒకరోజు 4th day కూడా గీత మంజుని రమ్మంటదనమాట. రా ఆఫీస్కి రెడీ అవ్వట్లేదు ఏంటి అని అడుగుతుంది మంజుని గీత. అంటే ఇంకా నేను ఎందుకు, నీ ఆఫీస్ నువ్వే కదా చూసుకోవాలి, సేఫ్గా డ్రైవర్ నిన్ను తీసుకొని వెళ్తాడు, ఎక్కడ దిగకు, ఆఫీస్లో దిగు, ఆఫీస్ వర్క్ చేసుకో, మళ్ళీ కార్ ఎక్కితే కార్ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాడు, ఇంకా నీకేం భయం ఉంది, నువ్వు వెళ్ళు ప్లీజ్, నేను వేరే జాబ్స్ ట్రయల్ చేసుకుంటాను ఇంట్లో ఉండి అని అంటారనమాట మంజు. అంటే గీత అదేంటి, నువ్వు మన ఆఫీస్లోనే వర్క్ చేయొచ్చు కదా, వేరే ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు అని అంటదనమాట గీత. అప్పుడు మంజు, లేదు ఫస్ట్ నేను నా పర్సనల్ ట్రయల్స్ చేసుకోనివ్వు, నాకు ఎక్కడైనా మంచి జాబ్ వస్తే అక్కడ 1 సంవత్సరం పాటు నేను ఆ జాబ్ చేస్తాను, ఆ జాబ్లో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని నేను మన కంపెనీ కోసమే వాడతాను, తర్వాత ఒక 1 year మాత్రం నేను బయట చేస్తాను ప్లీజ్ గీత అని రిక్వెస్ట్ చేస్తానమాట. అంటే గీత సరేలే అయితే నీ ఇష్టం అని చెప్పేసి తను ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మంజు మామూలుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ వేయటం, ఆఫీసెస్కి ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి నోట్ చేసుకోవటం, అలా తను ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని అన్నీ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపు ఒక 10:30, 11 అలా అవుతుంది.
అయినప్పుడు కొంచెం తనకి బోర్ అనిపించి ఇంకా సరే ఒక్కసారి ఇల్లు క్లీన్ చేసి చాలా రోజులు అవుతుంది, సరే మెయిడ్స్ని అందరినీ పెట్టుకొని ఫస్ట్ ఇల్లు మంచిగా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంట్లో వర్క్ చేస్తున్న ఇద్దరు మెయిడ్స్ని పిలిచి దులిపిస్తూ ఉంటుంది అనమాట. అలా తాతగారి రూమ్లోకి వెళ్తుంది మంజు మెయిడ్స్ని తీసుకొని. సో అన్నీ కబోర్డ్స్ అవి ఇవి అన్నీ తీసి డ్రాయర్స్ అన్నీ తీసి సదురుతూ ఉంటే ఒక డ్రాయర్లో మంజుకి ఒక ఇయర్ రింగ్ కనబడుతుంది. మీకు గుర్తుందా? ఎపిసోడ్ 2లో అనుకుంటా, 2లోనో 1లోనో 2లోనో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఇయర్ రింగ్ తన వార్డ్రూమ్ పక్కన పడి ఉంటుంది. సో ఆ ఇయర్ రింగ్ తీసి స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టి వెళ్తుంది, వచ్చేసరికి అది మిస్ అవుతుంది యూనో. సో ఆ మిస్ అయిన ఇయర్ రింగ్ సెట్ ఇక్కడ కనపడుతుంది అనమాట తాతయ్య రూమ్లో. సో మంజుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అరే ఆ రోజు మిస్ అయింది, ఇక్కడ కనపడుతుంది. ఆ రోజు గీతాన్ని నేను అడిగాను కూడా, ఇక్కడ నేను ఒక ఇయర్ రింగ్ పెట్టాను అది కనపడతలేదు, నువ్వేమన్నా చూసావా అంటే ఆ రోజు లేదు అనింది, మరి తాతగారి రూమ్లోకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది మంజు. అప్పుడు ఇక సరే అయితే మరి అని చెప్పేసి ఇంకా అన్నీ అలానే ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. బట్ తనకి ఇంకా వేరే ఏమీ కనపడదన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా తను మెయిడ్స్కి ఏమీ చెప్పకుండా కామ్గా తన పని తను రూమ్ అంతా క్లీన్ చేసేసి అంతా అయిపోయాక ఎవరికీ డౌట్ రాకుండా మంజు ఫాస్ట్గా ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడితే కష్టం అని చెప్పేసి అందరు మెయిడ్స్కి సరే నేను వెళ్ళి ఒక గ్రాసరీస్ కొన్ని లేవు అవి తీసుకొని వస్తాను, మీరు మిగతా రూమ్స్ కూడా క్లీన్ చేసేయండి, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి బయలుదేరి ఫాస్ట్గా వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి మాయాకి కాల్ చేస్తుంది మంజు. మాయా అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి అని చెప్పి చెప్పగానే అంత అర్జెంటుగా చెప్పాల్సిన విషయం ఏంటి, అంత ఆయాసపడుతున్నావు ఎందుకు ఫస్ట్ అని అడుగుతుంది అనమాట మంజుని మాయ. అనగానే లేదు చాలా సీరియస్ విషయం ఇది, నేను వెంటనే చెప్పాలి, నీకు ఫోన్లో చెప్పే విషయం కాదు, డైరెక్ట్గా చెప్పాలి అని అంటదనమాట. డైరెక్ట్గా అంటే నేను ప్రస్తుతం ఇప్పుడే బయలుదేరాను, సగం దూరంలో ఉన్నాను, ఇంకొక 1 అవర్లో సిటీకి వచ్చేస్తాను అని అంటదనమాట. అవునా అయితే నన్ను ఎక్కడికి రమ్మంటావు అని అంటది. ఎక్కడికి రమ్మంటావా, నేను రూమ్కి వచ్చాక క్వార్టర్కి వెళ్ళాక నేనే నీకు ఫోన్ చేస్తా, నేను రావటమా నువ్వు రావటమా అనేది ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతం డ్రైవింగ్లో ఉన్నా అని చెప్పేసి మాయ కాల్ కట్ చేసేస్తుంది. మంజు మాయా అనే లోపే కాల్ కట్ అయిపోతుంది అనమాట. అని సరే అని చెప్పేసి ఇక తిరిగి రూమ్కి మళ్ళీ ఇంటికి వద్దామని తిరిగి ఒక 2 స్టెప్స్ వేయగానే అక్కడికి ఒక వైట్ కలర్ వ్యాన్ వచ్చి ఆగుతుంది సడన్గా. మంజు ముందు ఆగి దానిలో నుంచి ఒక 2 బాడీ బిల్డర్స్లా ఉంటారనమాట, బ్లాక్ డ్రెస్సెస్లో ఉంటారు. మంజునేమో బ్లూ జీన్స్ అండ్ లైట్ బ్లూ కలర్ సల్వార్ వేసుకొని ఉంటుందన్నమాట. సో వెంటనే తనకి అడ్డంగా నిలబడి తను అలానే అమాంతం ఎత్తి కార్లో పడేసుకొని కిడ్నాప్ చేస్తారనమాట. కిడ్నాప్ చేసి తన 2 చేతులు వెనక్కి కట్టేస్తారు, అరవకుండా నోరు కట్టేస్తారు, బ్లైండ్ ఫోల్డ్స్ వేస్తారనమాట తన కళ్ళకి ఏమీ కనపడకుండా ఉండేటట్టు. ఇంకా అలానే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. గీత ఆఫీస్కి వెళ్ళి గీత మంజుకి కాల్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, కానీ ఎంతసేపు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుందన్నమాట. గీతకి భయం వేస్తుంది, భయం వేసి మాయాకి కాల్ చేస్తుంది. మాయా ఫోన్ ఎత్తి ఏంటి గీత అని అంటారన్నమాట. అనగానే లేదు మంజుకి ఎంత కాల్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, భయం వేస్తుంది, తను ఒక్కతే ఉంది ఇంట్లో అని అంటదనమాట గీత మాయాతో. అప్పుడు మాయా అవునా నాకు ఇప్పుడే కదా కాల్ చేసింది, మేబీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుందిలే మొబైల్, తను చూసుకొని ఛార్జ్ పెట్టుకొని కాల్ చేస్తుందిలే, భయపడకు, అయినా నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను, సగం దూరంలో ఉన్నాను, వచ్చేస్తున్నానులే, నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని అంటారనమాట. అవునా అయితే ఓకే అని చెప్పేసి మళ్ళీ గీత తన వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి మంజుని ఒక పెద్ద విల్లా అనమాట,
మ్యాన్షన్ హౌస్లా మ్యాన్షన్ వద్దులేండి, విల్లా డ్యూప్లెక్స్ విల్లా, మంచి గార్డెన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద సిటీ అనమాట, సిటీ అవుట్స్కట్స్లో. అదొక్కటే బిల్డింగ్ ఉంటుంది అక్కడ, ఇంకేమీ ఉండవు చుట్టుపక్కల. ఒక 1.5 కిలోమీటర్స్ సర్కిల్లో ఎక్కడ ఒక ఇల్లు కూడా ఉండదు. సో సరే అక్కడికి తీసుకొచ్చి వ్యాన్ ఆపేసి మంజుని గట్టిగా లాక్కుపోయి ఆ నోటికున్న క్లాత్ కట్టారు కదా అరవకుండా ఉండడానికి, అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయని రే వదలండి రా, ఎవర్రా మీరు అని అంటుంటుంది అనమాట. అంటే నాకు మాయాగా ఏసీపీ నాకు తెలుసు, మేము మీ సంగతి చెప్తా, తనకు తెలిసిందంటే మిమ్మల్ని ఉతికి ఆరేస్తుంది అది ఇదని వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం మాట్లాడరు సీరియస్గా. విల్లా ఓపెన్ చేసి ఆ విల్లాలోకి మంజుని నెట్టేసి, చేతిలో కట్టులు కూడా తీసేసి ఆ మంజుని ఆ విల్లాకు లోపలికి నెట్టేసి తలుపు దగ్గరికి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మంజు ఎవర్రా మీరు చెప్పండి రా, దమ్ముంటే మాట్లాడండి రా అంటుంటారు అనమాట. అంటుంటే అవును నా చేతులు ఫ్రీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ కళ్ళకు కత్తిన దంతలు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి మెల్లగా కళ్ళు నలుచుకుంటూ మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తామన్నమాట. చూస్తే ఎదురుగా మాయని చూసి షాక్ తింటుంది మంజు. మాయా నువ్వేంటి ఇక్కడ, బండి మీద ఉన్నానన్నావు అని అంటుందన్నమాట. ఉన్నాను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అని అంటుందన్నమాట. అంటే అంటుంటుంది మంజు మాయాని. భయపడకు, నేనే కిడ్నాప్ చేసుకొని తీసుకురమ్మన్నాను వాళ్ళని అని అంటుందన్నమాట. ఏంటి నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావా అని అంటుంది మంజు. అప్పుడు మాయా నవ్వుతూ అవును నేనే అని అంటుంది అనమాట. ఎందుకు అని అంటుంది. అంటే ఏమీ లేదు, నీకు అక్కడ సేఫ్టీ లేదు, అందుకే నేను ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్లో పెడుతున్నాను అని అంటుంది అనమాట. ఓ అవునా, మరి గీత అని అంటుంది. గీత కూడా సేఫ్ కాదు కదా అని అంటుంది అనమాట. అనగానే డోంట్ వరీ, గీత కూడా సాయంత్రానికల్లా వచ్చేస్తుంది అని అంటుంది. అని మళ్ళీ గీత అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా నీకు ఎందుకు ఫోన్ చేశానంటే అని చెప్తుంది అనమాట. ఇప్పుడు అవన్నీ కాదు, ఓకే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అని అంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఆపేసి ఆ ఇల్లు ఎవరిది ఇల్లు అని అడుగుతుంది మంజు మాయాని. ఇది మన ఇల్లే అని అంటుంది అనమాట మాయా. మన ఇల్లా, అదేంటి అని అంటుంది మంజు. అప్పుడు నీ కోసం నా కోసం ఈ ఇల్లు కొన్నాను అని అంటుంది అనమాట. వాట్, మన కోసం ఇల్లు కొన్నావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మంజు. సరే అని చెప్పేసి హ్యాపీగా కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫర్నిచర్ కూడా మొత్తం అరేంజ్ చేసేస్తుంది మాయా వాళ్ళిద్దరి కోసం. సో ఇంత పెద్ద ఇల్లు మన ఇద్దరి కోసమేనా అని అంటే కాదు అని అంటుంది అనమాట. మరి ఇంకెవరు వస్తారు, ఎవరెవరు ఉంటారు మన ఇంట్లో అని అడుగుతుంది మంజు. అంటే అమ్మమ్మ వచ్చేస్తుంది మన దగ్గరికి, ఇంకా తనకి చేత కావట్లేదు, సో తీసుకొచ్చేస్తాను. తర్వాత గీత ఉంది కదా, గీత కూడా మనతోనే ఉంటుంది, ఓకేనా అని అంటుంది అనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పి గట్టిగా హగ్ చేసేసుకుంటుంది మాయాని మంజు చాలా హ్యాపీగా. సరే అని చెప్పేసి ఇంకా రూమ్ చూస్తూ ఉంటుంది అనమాట. డ్యూప్లెక్స్ కదా, సో కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇది అమ్మమ్మ కోసం అని చెప్తుంది అనమాట మాయా. ఓకే అని చెప్పేసి ఇంకా అట్లా మెల్లగా మెట్లెక్కేసి పైకి వెళ్తారనమాట. పైకి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే మాయా ఇది లాస్ట్కి చూద్దాం, ఓకే అది గీతా రూమ్, అది చూడు అని చెప్పి అంటదన్నమాట. సరే అని చెప్పేసి గీతా రూమ్లోకి వెళ్ళి గీత మొత్తం రూమ్ నీట్గా అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా పెట్టిద్దనమాట. ఆ తర్వాత దాని పక్కనే థియేటర్ రూమ్ ఉంటుంది. సో ఆ థియేటర్ రూమ్ అయితే అసలు సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడే ఇంకా లాస్ట్కి అదే రూమ్ ఓపెన్ చేయనివ్వలేదు కదా, ఆ రూమ్ దగ్గరికి వచ్చి నిల్చుంటుంది మంజు. వచ్చిన తర్వాత ఒక్క నిమిషం నువ్వు బయటే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఒక చిన్న అరేంజ్మెంట్ చేసేది ఉంది, అది చేసి నేను డోర్ ఓపెన్ చేస్తాను, అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయి అని అంటుందన్నమాట. ఓకే అయితే అని చెప్పేసి అక్కడే వెయిట్ చేస్తుంటుంది మంజు. అప్పుడు మాయా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఒక 1 minute తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది అన్నమాట.
డోర్ ఓపెన్ చేయగానే అసలు మా మంజు మొహం మీదకి బెలూన్స్ అలా వచ్చేస్తాయి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్లో ఉండే బెలూన్స్ అనమాట. తనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఇష్టమని చెప్పింది కదా, సో అందుకని రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బెలూన్స్ హార్ట్ సింబల్లో అలా మంజు మీదికి అలా వచ్చేస్తాయి అన్నమాట డోర్ ఓపెన్ చేయగానే. సో అసలు చాలా ఎక్సైట్ అయిపోతుంది మంజు, బికాస్ తన కోసం అలా అనాథ కదా, సో తన కోసం తన బర్త్డే ఎప్పుడో కూడా తనకి తెలియదు యాక్చువల్గా. బట్ తన కోసం ఒకళ్ళు అలా సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. అన్ని బెలూన్స్ బయటకు వచ్చేస్తాయి, కొన్ని బెలూన్స్ ఉంటాయి ఇంకా లోపల అక్కడక్కడ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. ఇంకా లోపలికి రమ్మని అడుగుతుంది మంజు, మాయ మంజుని. సో మంజు కళ్ళల్లో ఆనందంగా నీళ్లు పెట్టుకొని అలా హ్యాపీగా వస్తుందన్నమాట. లోపలికి వచ్చి చూస్తే ఒక చిన్న కేక్ ఉంటుంది అక్కడ. ఆ కేక్ ముందు మాయ ఒక బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ చేతిలో పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేస్తుంది అన్నమాట. మ్యారేజ్ కోసం మంజుని మాయ అనగానే అసలు మంజుకి ఇంకా అసలు భూమి మీద ఉండదు ఇంకా తనకి, అసలు తన ఆనందమే వేరు ఇంకా. సో అలా అడిగేసరికి మాయా నిజమా అని అంటారన్నమాట. యాక్చువల్గా ఈ విషయం మాట్లాడదామని నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ మన పెళ్ళికి ఓకే అనేసింది. సో నీదే లేట్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే అని అంటది మాయ మంజుతోటి. అంతే, నాకు ఇప్పుడైనా రెడీనే అని చెప్పుద్ది అనమాట. అనేసి తను ఆ ఫింగర్ ఆ చెయ్యి ముందుకు చాపుద్ది ఆ రింగ్ పెట్టడానికి. సో ఆ రింగ్ పెట్టేస్తుంది అనమాట. రింగ్ పెట్టేసి కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని ఇంకా స్లోగా ఒక చిన్న రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. బ్యూటిఫుల్ ఐ కాంటాక్ట్, ఒకరినొకరు కళ్ళల్లో చూసుకొని అలా ఒకరినొకరు మైమర్చిపోతారు. అలా స్లోగా మాయ తన దగ్గరగా వస్తుందన్నమాట. మంజు సిగ్గుపడుతుంది కొంచెం. అప్పుడు తన్ని అలా అమాంతం ఎత్తేసుకుంటుందన్నమాట. ఏసీపీ జిమ్ బాడీ, సో యూనో అలా రొమాంటిక్గా ఎత్తుకొని మెల్లగా తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ అలా తీసుకెళ్ళి బెడ్ మీద అలా పడుకోబెడుతుంది మంజుని. మంజు సిగ్గుపడుతూ తన చుట్టూని అలా సదురుకుంటుంది అనమాట. సదురుకొని ఏయ్ మాయా ఏం చేస్తున్నావు అని అంటదన్నమాట. ఏం చేస్తున్నాను అంటే నన్ను నేను ఈరోజు నీ కౌగిల్లో మర్చిపోవాలనుకుంటున్నాను అని అడుగుతుంది మాయ మంజుని. అడగంగానే మంజు వాట్ అని అంటదన్నమాట. అవును, 2 సార్లు ట్రై చేశాము, కుదరలేదు. ఈ ప్లేస్ ఎవరికీ తెలీదు, డిస్టర్బెన్స్ కూడా లేదు, అన్ని మొబైల్స్ అన్నీ ఆఫ్, కేవలం 1 గంట నువ్వు నేను అంతే, ఈ ప్రపంచానికి ఎవరికి మనకి సంబంధం లేదు, ప్లీజ్ అని అడుగుతుంది మాయ. అనగానే మంజు ష్యూర్ నీకోసం ఏమైనా అని అంటది అనమాట మంజు. అనగానే అలా ఇంకా మాయ స్లోగా తన్ని చెయ్యి మీద ముద్దు పెడుతుంది ఫస్ట్. అలా స్లోగా ఆ చెయ్యి మీద తన లిప్ జర్నీ అలా షోల్డర్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. అలా తన నెక్ మీద కిస్ చేస్తుంది. కిస్ చేసేసరికి మంజు ఆ బెడ్షీట్స్ని గట్టిగా పట్టుకుంటుంది అనమాట తను కంట్రోల్ చేసుకోవడానికి. అప్పుడు మాయా మంజు చెవు దగ్గరగా వచ్చి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా నీదాన్నే, యూ కెన్ హగ్ మీ టైట్ అని అంటుంది అనమాట. అనగానే అసలు ఇంకా మంజు బాగా సిగ్గుపడిపోయి గట్టిగా మాయాని హత్తుకొని తన షర్ట్స్ బటన్లు 2 ఓపెన్ అయి ఉంటాయి పైన, అలానే తన మొహం దానిలో దాచేసుకుంటుంది అనమాట. షర్ట్లో అంత సిగ్గుపడిపోతుంటుంది మంజు. అప్పుడు మెల్లగా కొంచెం దూరం జరిగి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది మాయ. చేసి తర్వాత మెల్లగా తన పెదాల మీద పెట్టి స్లోగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు కొంచెం మంజు రిలాక్స్ అవుతూ ఉంటుంది స్లోగా.
రిలాక్స్ అయ్యి ఇంకా తను కూడా కిస్ బ్యాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా కిస్ బ్యాక్ చేస్తూ ఒకరినొకరు యూనో వరల్డ్ని మర్చిపోయి ఇంకా మాయ మెల్లగా తన నెక్ మీద జర్నీ చేస్తూ కిందికి అలా వస్తూ ఉంటుందన్నమాట. అలా తను యూనో తను మంజుని స్లోగా మొత్తం ఈ ఒక్క ఇంచ్ ఒక చిన్న బిట్టు కూడా వదలకుండా ప్రతి ఒక్క బాడీలో ఉండే ప్రతి ఒక్క ఇంచ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మాయ. మంజు ఆ ఎంజాయ్మెంట్లో తన్ని తను మర్చిపోయి ప్రతి ఒక్కటి మాయ చేసే ప్రతి ఒక్కటి తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అలా తను యూనో ఆ మూమెంట్ని వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అలా తను తర్వాత మాయ మంజు బట్టలు ఒక్కొక్కటిగా తీసేస్తుంది. ఆ తర్వాత మంజు కూడా మాయా బట్టలు ఒకటొకటిగా తీసేస్తారు. అలా వాళ్ళిద్దరూ ఆ రొమాంటిక్ మూమెంట్ని యూనో ఆ గది మొత్తం రొమాంటిక్గా యూనో ఇంటెన్స్గా చాలా ఎమోషనల్గా తయారైపోతుందన్నమాట ఆ అట్మాస్ఫియర్ వాళ్ళిద్దరి మధ్యలో. సో అలా ఒకరు కంప్లీట్ అవుతారు. సో వాట్ నెక్స్ట్? ఇక నుంచి మాయ ఏం చేయబోతుంది? కల్ప్రిట్ ఎవరై ఉంటారు? గీతానా, మంజునా, మాయానా, లేదా ఇంకెవరన్నా బయట వాళ్ళ, ఇంకేదన్నా ఉందా ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్, అండ్ బీ ఇండియన్, సపోర్ట్ ఇండియా, బై ఇండియా. ఓకే, జై హింద్. సైనింగ్ ఆఫ్, కరుణ.